నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. రెడ్ ఐ అంటే ఏమిటి? రెడ్ ఐ అన్ని కేసెస్ ఆఫ్ రెడ్ ఐ మన ఇంట్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఎప్పుడు రెడ్ ఐ వచ్చినప్పుడు ఆఫ్థల్మాలజిస్ట్ని సంప్రదించాలి అని చాలామంది పేషెంట్స్ మమ్మల్ని డౌట్ అడుగుతూ ఉంటారు. ఈ టాపిక్ గురించి మాట్లాడటానికి ఇవాళ మీ ముందుకు వచ్చున్నాను. రెడ్ ఐ అంటే చాలామంది ఏమనుకుంటారంటే కళ్ళ కలకల వల్లే రెడ్నెస్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. అందుకనే ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ అంటే ఎక్కువగా వాళ్ళు చేసేది ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి మా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని డ్రాప్స్ తెచ్చుకొని వాడుతూ ఉంటారు. ఇట్లా చేసినట్లయితే ఏమవుతుందంటే అండి, వాళ్ళు యూజువల్గా మెడికల్ షాప్స్ వాళ్ళు స్టెరాయిడ్ యాంటీబయాటిక్ విత్ స్టెరాయిడ్ కాంబినేషన్ ఐ డ్రాప్స్ ఇస్తూ ఉంటారు. స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వాడటం వల్ల మీకు తాత్కాలికంగా సిమ్టమ్స్ అయితే రెడ్నెస్ అయితే తగ్గిపోతుంది, మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ మీకు డయాగ్నోసిస్ చేయకుండా స్టెరాయిడ్స్ వాడటం వల్ల దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అవి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంది, మరియు అవి వాటి వల్ల కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము చూసింది హోమ్ రెమెడీస్ అంటే వేపకాయ ట్యూబ్లు అట్లాంటివి పెడుతూ ఉంటారు. అవి కూడా కరెక్ట్ కాదండి. అలా పెట్టడం వల్ల మీకు ఇంకా హార్మ్ చేస్తున్నట్లు అవుతుంది మీ కళ్ళకి. రెడ్ ఐ అనేది అన్ని కేసెస్ ఆఫ్ రెడ్ ఐ అనేది మీరు కళ్ళ కలకలు అనుకొని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. రెడ్ ఐ కెన్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. అది ఎలర్జీ వల్ల అవ్వచ్చు, డ్రైనెస్ వల్ల అవ్వచ్చు, మరియు కొన్ని ఫ్రీక్వెంట్గా మనం చూస్తున్నట్లయితే మనము ఇప్పుడు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వల్ల కూడా రెడ్నెస్ రావచ్చు. ఇవే కాకుండా ఇంకా కొంచెం మరింత ప్రమాదకరమైన ఐ కండిషన్స్ వల్ల కూడా రెడ్నెస్ రావచ్చండి. ముఖ్యంగా రెడ్నెస్ అసోసియేటెడ్ విత్ పెయిన్ అంటే నొప్పి కానీ, ఎండ చూస్తే ఇబ్బంది కానీ, లేకపోతే నీళ్లు గారడం కానీ ఇట్లా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపు తగ్గడం కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే సిమ్టమ్స్ మీరు ఖచ్చితంగా ఆఫ్థల్మాలజిస్ట్ని అయితే సంప్రదించాలండి. ఈ రెడ్ ఐ అనేది ఇట్ కెన్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్ అండి. డ్యూ టు ఇన్ఫెక్షన్స్ ది కార్నియల్ ఇన్ఫెక్షన్స్ అంటే కార్నియల్ అల్సర్ అంటాము, లేదంటే యువేటిస్ వల్ల రావచ్చు, లేదంటే గ్లకోమాలో ఒక టైప్ ఆఫ్ గ్లకోమా అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా అంటాము. ఐలో ఏం ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా రెడ్నెస్ రావచ్చు. ముఖ్యంగా సర్జరీ అయిన తర్వాత రెడ్నెస్ వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు రెడ్నెస్ వచ్చినా కానీ, ఇయర్స్ కానీ ఎప్పుడైనా వచ్చినా కానీ యు నీడ్ టు గో టు అన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండి. సో రెడ్ ఐ అనేది అన్ని కేసెస్ ఆఫ్ రెడ్ ఐ కళ్ళ కలకల వల్లే రాదండి. ఇట్ క్యాన్ బి ఆఫ్ వేరియస్ రీజన్స్. సో రెడ్ ఐ మీకు 1 or 2 days ఉండి ఏమన్నా మీకు పడినట్లుండి ఇచ్చింగ్ ఉండి తగ్గిపోతే ఓకే. లేదు అంటే మీకు రెడ్ ఐ తగ్గకుండా ఉంటే లేకపోతే సివియర్గా ఉన్నా కానీ ఈ సిమ్టమ్స్ నేను చెప్పిన సిమ్టమ్స్ ఉన్నట్లయితే మీరు ఆఫ్థల్మాలజిస్ట్ని అయితే కన్సల్ట్ అవ్వాలండి. అండ్ ఈ రెడ్ ఐ అన్నప్పుడు కళ్ళ కలకల వల్ల అయినా కూడా మనము అది బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ అనేది మేము చూస్తూ ఉంటాము. అది చూసినప్పుడు ముఖ్యంగా వైరల్ కెరటైటిస్లో మనం నల్లగుడ్డ ఎలా ఉందనేది చూడాలండి. నల్లగుడ్డ ఎగ్జామినేషన్ అనేది వీ నీడ్ టు గో ఫర్ ఎ స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్. సో రెడ్ ఐ ఉన్నప్పుడు స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ అనేది ఒక మస్ట్ అండి. సో ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా డ్రాప్స్ వాడుతూ ఉంటారు. ఆ డ్రాప్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఎప్పుడు స్టెరాయిడ్ వాడాలి, ఎప్పుడు యాంటీ ఎలర్జిక్స్ వాడాలి అనేది మేము చూసినట్లయితే మేము స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్ చేసి మీ సిమ్టమ్స్ని బట్టి మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందండి. సో అన్ని కేసెస్ ఆఫ్ రెడ్ ఐ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ యూ నీడ్ టు మీట్ ఎన్ ఆఫ్థల్మాలజిస్ట్ అండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.